ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులో చెప్తుంటారు కదా కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మేలుకొల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగ అంటే చిత్త వృత్తులను ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేస్తు ఆ మనస్తత్వం, ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం అవుతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం. అవసరమైన దాన్ని నేర్చుకోవడం, అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని, అది శారీరకంగానే కావచ్చు మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం.